ఇప్పుడు నాగార్జున సార్ తిడతాం నాకు బాగా నచ్చింది. ఇప్పుడు కింగ్ నాగార్జున సార్ అనిపించుకున్నాను అన్నమాట. ఇప్పుడు అన్నపూర్ణ బిడ్డ అనిపించుకోలేదు అంటంలో. అంటే తనుజ గారు తప్పు ఉందంటారా? ఉంది ఉంది. ఆయన కూడా సంఖ బరువు అయింది, ఎత్తుకొని ఆయన కిందికి దింపేసిండు, పేడ వదిలింది. ఓకే, అంటే ఇప్పుడు మన క్యాప్టెన్సీ టాస్క్ కూడా కళ్యాణ్ గారు కావాలని వదిలేశారు అంటున్నారు, నిజమే అంటారా? మరి ఆమె కోసం త్యాగం చేసిండు ఆర్మీ చేశారా? నేను చేసినా కూడా నాతో ఎవరు సపోర్ట్ చేయట్లేదని ఎలా చెప్పింది? ఏం మరి ఆమెకు ఏం పుట్టింది అట్ట చెబుతుంది. మనం ఏం చేస్తాం? అట్టాటి ఆడపిల్లలు ఉంటారు నానా, మీకోసం చెబుతున్నా, యూత్కు నేను చెబుతున్నా. ఇట్టాటి ఆడపిల్లలు ఉంటారు, కట్టు బొట్టు చూసి పడిపోయి ఆ శాడీజానికి మీరు తట్టుకోలేరు, చివరిలో అటు ఊరేసుకొని సత్తరు. ఆమెను చూసినా కానీ మీరు బాగా మీకు ఎవరన్నా ఇట్టాటి అమ్మాయిలు కనుక తగిలితే దయచేసి మీ ప్రాణాలు మీరు రక్షించుకోమని నేను చెబుతున్నా. అసలు నిఖిల్ గౌరవ్ వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటారు? వాళ్ళ ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉందిలే పాపం, తక్కువ ఉంది. సో మిగతా వాళ్ళు కొంచెం బాగా ఆడుతున్నారు అంటారు. వీళ్ళంతా బాగానే ఉంది, బాగానే ఆడుతున్నారు, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. తనుజ గారిని టార్గెట్ చేశారు దివ్య గారు. సో దివ్య వెళ్ళిపోతుంది అన్నారు, దివ్య ఎందుకు వెళ్ళలేదు? అసలు దివ్యనే పంపించొద్దు, తనుజని దివ్య టార్గెట్ చేయలేదు. దివ్య బాగా ఆడుతుంది, కానున్నారు కానీ అది నాకు అనరాట్లేదు కానీ ఆమె ఆడటం బాగా ఆడుతుంది, ఏదైనా మాట్లాడినా కూడా బాగా మాట్లాడుతుంది. అన్నయ్య అనే బాండింగ్ కూడా ఇలివిచ్చింది. ఏమే తండ్రి బాండింగ్ అని చెప్పి పేకు నానా నానా అని బర్నీ గారిని ముంచింది. దివ్య బాండింగ్ కరెక్ట్ గా ఉందంటారు. బర్నీ గారు కూడా తండ్రి క్యారెక్టర్ లో బాగానే ఉన్నాడు, మంచిగానే చేసిండు. నిజమైన తండ్రి అటు జాతర అట్నే చేసిండు. బయట కనుక ఎట్టాటి కూతుర్లు ఉంటే అట్టాటి తండ్రులు ఊరేసుకోవటమే. ఏం చేస్తాం? ఆ శాడీజానికి ఊక అలుగుద్ది, ఊక పగడాలా, ఆ మనిషిని ఊక బతిలాడాలా. తప్పు చేసినా కూడా తప్పు కాదమ్మా, అది రైట్ అనాలంటే బయటలో ఉండ అబ్బాయిలకి ఎట్టాటి అమ్మాయిలు దొరికితే వాళ్ళకి ఇంకా సావేశారండి. తండ్రులకు ఇంకా చెప్పుకోలేక తలకాయ బాదుకోవాలి. మరి ఎందుకమ్మా వీళ్ళు బయట ఇంత ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి? ఏమో మరి వాళ్ళకి ఏం పుట్టిందో వాళ్ళకన్నా కనువింపు కలగాలని కోరుకుంటున్నాను నేను. అంటే నిన్న దివ్య గారిని సేవ్ చేశారు ఆల్మోస్ట్ తనుజ గారు. ఆమె దగ్గర ఒక పవర్ ఉంది, సో యూజ్ చేస్తారా, దివ్య గారు వెళ్ళిపోతారని నాగార్జున గారు చెప్తే యూజ్ చేయదు, ఆడియన్స్ ఇష్టం అని చెప్పి వదిలేస్తుంది అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసింది దివ్య. సపోర్ట్ లేదు, గిపోర్ట్ లేదు, అది అనుకోవడం పిచ్చితనం. అదే ఆమెకే ఉపయోగించుకోవటానికి ఉంచుకుంది, ఆమె ఊరికి సపోర్ట్ చేయదు. నేను చూస్తూనే ఉండే ఫస్ట్ కాంచి అట్టాటి బిడ్డ ఉండాలని నేను కోరుకున్నా కానీ దివ్యల మాదిరి వచ్చిపోయిన కాంచి ఆమె కనపడుతుంది ఆమెలో. సో ఇప్పుడు రీతుకి పవన్ కి గొడవ అవుతుంది నామినేషన్స్ లో. అయ్యో నిజంగా అమ్మ, నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. వాళ్ళ వల్ల ఎంటర్టైన్మెంట్ బాగుంది, చాలా బాగుంది. రీతుని తప్పు పట్టలేము, డిమాండ్ పవన్ తప్పు పట్టలేము. వాళ్ళిద్దరితో బాగుంటుంది చూడటానికి. అంటే చివరికి వచ్చేసాం కదా అని చెప్పేసి బయట ఇప్పుడు ఫ్యామిలీ వీక్ కూడా వస్తుంది కాబట్టి అందుకని చెప్పేసి నేనేంటో చూపించుకోవాలని డిమాండ్ పవన్ ఏమైనా కావాలని రీతుని నామినేట్ చేశారంటారా? కావాలని కాదు, ఏం కాదులే కానీ అరవటం నిజమే, ఆయన చెప్పడం కూడా నిజమే కదా. దానివల్ల నేను బయట బ్యాడ్కి బుట్ర అవుతున్నా అని చెప్పిండు, అది నిజమే. మళ్ళీ బయట నుంచి కొన్ని సెకండ్లు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి చెప్పారు ఆయనకి ఏం వల్ల నువ్వు బ్యాడ్ అయిపోతున్నావు, అవి మంచిది కాదు, అది దాని బయట జరిగిందో ఆమెకు తెలియదు, డిమాండ్ పవన్కి తెలియదు పాపం ఏం జరిగిందో. అది చెప్పడం వల్ల బయట వాళ్ళు కూడా చెప్పారు నీకు దూరంగా ఉండమని, అవి పెట్టి చేసిండు. ఇప్పుడు చేసిన అనమాట ఇన్ని రోజుల నుంచి ఆగి. కాకపోతే ఇద్దరు బాధపడుకుంటే ఏడుచుకుంటూనే చేసుకున్నారు. ఫ్రెండ్ నిజమైన ఫ్రెండే కదా, అట్లా ఎందుకు ఆలోచించుకోరు? మీరే చెప్తారు చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఒక ఆడ మగ ఫ్రెండ్ ఉండకూడదా? ఉంటే అట్ట ఎందుకు చూస్తున్నారని మీరే తిడతారు. మరి మీరు అట్ట అనుకోవచ్చు కదా, లవర్స్ అని ఎందుకు అనుకోవాలి? మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఉన్నారేమో అట్ట వాళ్ళు, నిజంగానే ఎందుకు అనుకోవాలా? ఇమ్మాన్యుల్ గారితో కూడా తనుజ గారు గొడవ పడుతున్నారు, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవద్దు అంటున్నారు. అంత ఎందుకు మాట్లాడుతున్నారు మరి తనుజ గారు? ఏమన్నా నిజంగానేనమ్మా, తనుజ అసలు శాంతం సైకో మారిపోయినట్టు మారిపోయింది ఆమె. ఆమె ముందర బావుజులోంచి బయటికి పంపిస్తే పేడ వదిలిద్దాం అనుకుంటున్నా నేను. ఇప్పుడు సంజన గారికి ఫ్యామిలీ వీక్ ఉండదు అన్నారు, దాని మీద మీ ఒపీనియన్? పాపం ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అప్పుడు ఎమ్మటే ఆర్మీ కళ్యాణ్ త్యాగం చేయడానికి లేచిండుగా, ఆర్మీ అంటేనే త్యాగానికి మరో రూపం. అందుకని ఎమ్మటే ఆర్మీ కళ్యాణ్ లేచిండు, పాపం బర్నీ గారు కూడా లేచిండు. సో కళ్యాణ్ గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటది కానీ ఆయన తనుజ వల్ల ఆయన వెనకపడిపోయిండు. ఆయన ఫస్ట్ కాంచి గనక తెలుసుకొని గనక ఆడితే ఆర్మీ కళ్యాణ్ కప్పు కొట్టేవాడే. అని బయట ఎంత ఫాలోయింగ్ ఉందని ఆయన తెలియట్లే. తనుజ సపోర్ట్ వల్ల నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నా అని చెబుతుండే, ఇంకా పాపం పిచ్చాడు, ఏం చేస్తాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూసుకుంటే సుమన్ శెట్టి గారు బర్నీ గారు బాగా క్లోజ్ అవుతున్నారు. సో గేమ్ ఏమైనా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయంటారు బర్నీ గారిది? అయిద్ది, ఎందుకంటే ఇంకే పేరు లేదు, ఆ బిడ్డతో కాలేదు, ఈ బిడ్డతో కాలేదు. ఆయన సుమన్ శెట్టి గారితో ఆడుకుంటుండే ఎంజాయ్గా బాగుంది ఇప్పుడే బర్నీ గారిది. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆమె కెప్టెన్ అయినందుకు ఆమె ఎత్తుకొని తిప్పిండు. తిప్పితే ఏమో కావాలని అనలేదులే కానీ ఎంజాయ్మెంట్ కలదు, నన్ను ఎందుకు ఎత్తుకోలేదని అడిగింది. అదే తనుజ అయినట్టు తన సంపి వదిలిపెట్టేది, సంపి చెవులు మూసేది బర్నీ గారిని, గోల గోల చేసేది హౌస్ అంతా. ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారమ్మా ఒకవేళ వెళ్తే?
ఈ వీకా ఈ వీక్ వెళ్తే నాకు సంజనా గారన్నా లేదా సోమశెట్టి గారన్నా వెళ్తారేమో అనుకుంటాను నేను. వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. దివ్య గారు ఉంటారంటారు. దివ్య ఉండాలనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆమె గేమ్ పరంగా క్యారెక్టర్ పరంగా పాపం మంచిదే. నేను సంజనా గారిని ఎందుకు బయటకు పోవాలనుకుంటున్నానంటే పాపం 5 నెలల బాలింత కదా, బిడ్డను 5 నెలల బిడ్డను వదిలిపెట్టి ఇన్ని రోజులు ఉంది, ఏడిచింది. నిన్న ఫ్యామిలీ లేదన్నా కూడా ఏడిచింది, నాకు కావాలి సార్ నేను వెళ్ళిపోతున్నానని. అందుకని కొంచెం ఆమెకు పంపిస్తే ఆ బాధ అనేది మనం విముక్తి చేసినట్టు అనిపిస్తుంది. బిడ్డకి తల్లి కలుసుకుంటుంది. దానివల్ల నేను విన్నరు ఇమానలే 5లో మాత్రం డిమాన్ పవన్, రీతు సోదరి, ఆర్మీ కళ్యాణ్ వీళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. తనుజ ఇంకా ఉండేది తీసేసేది వాళ్ళకే ఎరక, మనం ఏం చెప్తాం. కష్టపడి ఆడే వాళ్ళని ఉంచాలి మనం, న్యాయం అయితే బిగ్ బాస్ చూస్తే. మీరు తిట్టినా ఏమన్నా కూడా గేమ్ పరంగా న్యాయమే చూస్తా. ఇప్పుడు అమ్మ హౌస్లో అంతమంది సపోర్ట్ చేస్తేనే నాకు ఎవరు సపోర్ట్ లేదంటేనే నాగార్జున సార్ మాట రాలేదు. బయటకు వచ్చినా కూడా మీరు ఎవరు చేశారు నా సొంతంగా నేను గెలిచినట్టు మీరు చచ్చిపోతారా, ఊరేసుకొని సావండి. ఇంక మరి అట్లా నేనేం చేస్తా. రివ్యూవర్ గా అమ్మ న్యాయాలు మాట్లాడతా తప్ప సపోర్ట్ చేయదు ఎవరికి. చెప్పండి. మెయిన్ సంజనానే కదా కారణం. కానీ సంజనా గారిని కూడా తిరిగినా కానీ నేనే విన్ అయ్యేదాన్ని అది ఇది అంటుంది కదా. అప్పుడు ఆ నలుగురు కలిసి అందరు సపోర్ట్ చేయకుండా ఉండే యాప్లీస్ కాలని తీసుకొచ్చి తలిగించినట్టు అయితే ఉండేదే పోయేదో తెలిసేది. న్యాయంగా మాట్లాడితే ఎవరు ఇప్పుడు మాయే చెప్పాలా. నిఖిల్ కూడా పాపం బాగానే ఉన్నాడు, ఉన్నంతసేపు మంచిగానే ఉన్నాడులే. వాళ్ళిద్దరు బయటికి పోయి కూడా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అని చెప్పిండు కదా శివాజీ గారు. కాకపోతే ఆమెలో ఉన్న మైనస్ కూడా చెప్పిండ్రు వాళ్ళిద్దరు. ఊకావనే పొగడటం అవన్నీ సీదర ఇసుక అనిపిస్తుంది. ఇంకెందుకు ఆమె హౌస్లో అది బాగుంది వాళ్ళిద్దరిది. నా చూస్తే ఒక పరంగా రీతు సోదరే నయం అనిపిస్తుంది. ఆడపులి గేమ్ ఆడుతుంది. పవన వాళ్ళిద్దరి మధ్య జరిగినవి పెట్టిండు, దాని ఏముంది మనం దాని ఎంటర్టైన్మెంట్గానే చూడాలి. దాన్ని మనం పెడార్థాలు తీసి పెడితే పాపం వాళ్ళ లైఫ్ బయటకు వచ్చి నాకు ఉంది. 3 నెలల లైఫ్ చూసుకుంటే బయటకు వచ్చి నాకు నిండా 100 జీతాలు పాడు చేయక అక్కడ మీ పిచ్చి పిచ్చి కామెంట్లతోటి. పాపం వాళ్ళ ఒక అమ్మాయి కదా పాపం, ఆమెని కూడా ఆమె ఎవరు గౌతమి బయట చేసింది. రీతు సోదరు బయటకు వస్తే పాపం చూసి అంత ఎడుతుందో బిడ్డ. అదే భరణి ఈ ప్రోమోలో చూసుకున్నట్లయితే మంచిగా ఫైట్ ఇస్తున్నారు కదా వాళ్ళిద్దరు నామినేషన్. అలా అనిపించింది, బాగానే అనిపించింది. ఒకరిదొకరు చెప్పుకుంటారు, కాకపోతే ఇంకా మన శాంతం చూడకుండా రివీల్ ఇస్తేనే మాయదాన్ని అయితే నేను అటు చెప్పాను, నేను శాంతం చూడలే. థ్యాంక్ యూ. గుడ్.